శ్రీలంకతో జరగబోయే 3 వన్డేల సిరీస్కు ఎంపిక చేసిన భారత జట్టులో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా పేరు లేకపోవడంపై చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. టీ20 వరల్డ్ కప్ ముగియగానే దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పాటు రవీంద్ర జడేజా కూడా అంతర్జాతీయ టీ20 ఫార్మేట్ నుండి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. కాబట్టి టీ20 జట్టులో జడేజా ఎలాగూ ఉండడు. కానీ వన్డేల కోసం ఎంపిక చేసిన స్క్వాడ్లో కూడా జడేజా పేరు లేకపోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేశారు. జడేజాపై వేటు పడిందని కొందరు, లేదు విశ్రాంతి ఇచ్చారని మరికొందరు, కాదు జడేజాను టెస్టు మ్యాచ్లకే పరిమితం చేయబోతున్నారని ఇంకొందరు, ఇలా రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. వన్డే జట్టులో జడేజాకు స్థానం దక్కకపోవటం వెనుక కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ పాత్ర ఉందని, జడేజాను టెస్టులకే పరిమితం చేయాలని సెలెక్టర్లతో గంభీర్ వాదించాడని కూడా కొందరు ప్రెడిక్షన్ చేశారు. టీ20లకు, వన్డేలకు, టెస్టులకు వేరువేరు టీమ్స్ ఉండాలనే అభిప్రాయంలో గంభీర్ ఉన్నారని, జడేజాను రెడ్ బాల్ క్రికెట్కు అంటే టెస్టులకే పరిమితం చేసి అతడి స్థానంలో అక్షర్ పటేల్కు వైట్ బాల్ క్రికెట్లో అంటే టీ20లు, వన్డేలలో రెగ్యులర్గా అవకాశం ఇవ్వాలనే ఆలోచన గంభీర్ చేస్తున్నాడనేది వీరి వాదన. అయితే నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ దీనిపైన క్లారిటీ ఇచ్చాడు. జడేజాను వన్డే జట్టు నుంచి తప్పించలేదని, అతడికి రెస్ట్ ఇచ్చామని అగార్కర్ చెప్పుకొచ్చాడు. శ్రీలంక టూర్ తర్వాత భారత్ 10 టెస్టులు ఆడాల్సి ఉంది. 2025లో జరగబోయేటటువంటి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అంటే WTC ఫైనల్స్కు చేరాలంటే ఈ 10 టెస్టులలో గెలవడం ఇండియాకు చాలా కీలకమని, అందుకే అత్యంత కీలకమైన ఆటగాడైన రవీంద్ర జడేజాకు విశ్రాంతి ఇచ్చామని, అతడిని జట్టు నుంచి పక్కన పెట్టలేదని, భవిష్యత్తులో టెస్టు సిరీస్ల కోసమే అతనికి విరామం ఇచ్చామని అగార్కర్ చెప్పుకొచ్చాడు. అయితే వన్డే స్క్వాడ్లో ఉన్నటువంటి కోహ్లీ, రోహిత్లకు అవసరం లేని విశ్రాంతి జడేజాకు ఎందుకు? టెస్టులో వీళ్ళు కీలకం కాదా? పైగా శ్రీలంక పర్యటన నుంచి మమ్మల్ని తప్పించి మాకు విశ్రాంతి ఇవ్వండి మొర్రో అని మొత్తుకున్న కోహ్లీ, రోహిత్లను పట్టుబట్టి మరీ స్క్వాడ్లోకి తీసుకున్న గంభీరు విశ్రాంతి కావాలని అడగని జడేజాను ఎందుకు విశ్రాంతి ఇచ్చారు అనేది అతడి అభిమానుల ప్రశ్న. ఏదేమైనా భవిష్యత్తులో జడేజాను టెస్టు మ్యాచ్లకే పరిమితం చేసి అతడి స్థానంలో టీ20లు, వన్డేలలో అక్షర్ పటేల్ను ఆడించాలనే ఆలోచనలో గంభీర్ ఉన్నాడనేది అర్థమవుతుంది. మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.